నర్సీపట్నం ఐక్య క్రైస్తవ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిబిఎం కాంపౌండ్ నుంచి మొదలైన ర్యాలీ అభిత్ సెంటర్ వద్ద మానవాహారంగా ఏర్పడి పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం పెద్దబొడ్డే జంక్షన్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పాస్టర్ మృతిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్లకు క్రైస్తవ సమాజానికి భద్రత కల్పించాలని, క్రైస్తవ మందిరాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జనం జనం ప్రపంచనం సవీన క్రైస్తవ ఐక్యత వర్ధిల్లాలి, క్రైస్తవ ఐక్యత వర్ధిల్లాలి. ఈ యొక్క ర్యాలీని చేయడానికి గల కారణం, మన దేవుని సేవకుడు దేశవ్యాప్తంగా దేవుని కొరకు వాడబడుతున్నటువంటి దేవుని సేవకుడు ప్రవీణ్ పగడాల వారి యొక్క మృతిపై ఉన్నటువంటి అనుమానాలు, అలాగునే వారు ఏ విధంగా మరణించారు అనేటువంటిది ఈ రోజున సస్పెన్స్గా పెట్టేశారు. క్రైస్తవ సేవకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వము కూడా చొరవ తీసుకొని వీరి పట్ల, వారి మృతి పట్ల న్యాయం జరిగించాలని మేము కోరుతూ ఉన్నాం. అలాగునే క్రైస్తవ మందిరాలపై, అలాగునే క్రైస్తవ నాయకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను ఖండిస్తూ ఉన్నాము. అలాంటివి జరగకుండా వాటిని అరికట్టాలని ప్రభుత్వం వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం. దయచేసి మరి ప్రవీణ్ పగడాల గారు విడిచి వెళ్ళినటువంటి తన కుటుంబము ఆదరింపబడినట్లుగా, ఆ కుటుంబానికి కూడా న్యాయం జరిగినట్లుగా మేమందరము కూడా కోరుకుంటూ ఉన్నాము. దయచేసి ఈ యొక్క పనిని ప్రభుత్వం వారు పూనుకోవాలని, అలాగనే నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి పట్ల న్యాయం జరిగించాలని, న్యాయమైన తీర్పును, న్యాయమైన రిపోర్ట్ను వారి పట్ల ప్రకటించాలని కోరుకుంటూ ఈ మాటలు తెలియజేస్తున్నాను.